అండి పాల్వంచ దమ్మపేట సెంటర్ అండి. అసలు 7 గంటల 32 నిమిషాలకి భూమి మొత్తం ఊగిపోయినట్టు అయిపోయింది. అసలు ఏం చెప్తుందో ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. ఎందుకు ఇట్లా ఊగుతుందో కూడా అసలు మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు చెప్పండి. నా పేరు నారాయణ అండి. పాలొంచ 7 గంటల 32 నిమిషాలకు భూకంపం బాగా భయపడేటట్టుగా అందరూ ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చేసారు. స్వామి శరణం. శ్రీనివాసరావు నా పేరు. భూకంపం బాగా వచ్చింది స్వామి. కుర్చీలు చైర్స్ మొత్తం అన్ని బాగా ఊగినాయి స్వామి. ఇంత గట్టిగా ఇప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ స్వామి. గట్టిగా ఇంతకుముందు వచ్చేది స్లోగా వచ్చింది స్వామి. ఈసారి చాలా గట్టిగా వచ్చింది. చాలా జనాలు అందరూ బయటకు పరిగెట్టారు స్వామి, ఇంట్లో ఎవరు ఉండకుండా. గట్టిగా వచ్చింది స్వామి. స్వామి శరణం. మాట్లాడండి సార్. నా పేరు వీరన్న, నేను గవర్నమెంట్ టీచరు. ఈరోజు పొద్దున్న 7 గంటల 32 నిమిషాలకు అంటే భూకంప తీవ్రత చాలా ఎక్కువగా అనిపించింది ఈసారి ప్రతిసారి కంటే. అంతకుముందు కూడా ఈ పాల్వంచలో భూకంపం అనేది రావడం జరిగింది. ఆ కంపన చాలా తక్కువగా ఉండేది. ఈసారి తీవ్ర స్థాయిలో రావడం, కొద్దిసేపు ఒక 10 సెకండ్ల పాటు అలానే కంపిస్తూ ఉన్నది భూమి. ఈ కంపన గమనించినటువంటి ప్రజలు చాలా తీవ్ర ఆందోళనకు గురై ఇంట్లో నుండి అందరూ పరిగెత్తుకుంటూ బయటికి రావడం జరిగింది. రాబోయే రోజులలో ఇంకా ఏం జరుగుతుంది అని చెప్పేసి జనాలు భయపడుతూ ఉన్నారు. ఓకే. నా పేరు షఫీ అండి. మాది పాల్వంచ మండలం. మేము 7 గంటల 32 నిమిషాలకి భూమి కంపించడంతో మేము భయభ్రాంతుల్లో ఇంట్లోంచి బయటకు రావడం జరిగింది. ఒక నిమిషం మాకు రెప్పపాటు ఏం జరిగిందో అర్థం కాకుండా బయటకు వచ్చి చూడడంతో జనాలు అయోమయంతో గురైపోయారు. ఇక